హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో మరొకసారి ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది సార్. అంటే ఈ ఎలక్షన్స్ రద్దు చేసి ఇంకోసారి ఫ్రెష్గా నిర్వహించే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో లిక్కర్ స్కామ్ లో సంపాదించిన ఆ డబ్బంతా కూడా ఎలక్షన్స్ కోసం ఖర్చు పెట్టాడని చెప్పేసి సిట్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈసీ వాళ్ళేమో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఫ్రాడ్ లేకుండా ఎలక్షన్స్ జరిగాయని వాళ్ళు అంటున్నారు. ఇంత డబ్బు లిక్కర్ స్కామ్ ద్వారా అవినీతి చేసి దీంట్లో ఖర్చు పెడితే అది స్కామ్ తప్పితే ఇంకా వేరేది కాదని చెప్పేసి అని అంటున్నారు. అయితే ఇప్పుడు దీనిపైన జడ శ్రవణ్ కుమార్ రెడ్డి కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఎలక్షన్స్ లో ఫ్రాడ్ జరిగింది, దీన్ని రద్దు చేయాలని చెప్పేసి. మరి ఏం జరిగే అవకాశం ఉంది సార్? ఎలక్షన్స్ ఏమన్నా వస్తాయా, లేకుంటే ఇది అలాగే వెళ్ళిపోతుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక ట్రిక్కీ ప్రాబ్లం అని చెప్పొచ్చు. విచిత్రమైన సమస్య ఎదురైంది. అదేంటంటే అదేదో సామెత ఉంది కదా, కరవమంటే పాము కప్ప కోపం, విడవమంటే పాము కోపం అని. అలాగా ఇప్పుడు ఏమైందంటే లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పెద్ద లిక్కర్ స్కామ్ జరిగిందనేది చెప్పారు. అంతకుముందు పురంధేశ్వరి కూడా దీని మీద హోంశాఖ మంత్రికి, అప్పుడు అమిత్ షాకి ఒక డీటెయిల్ ఫైల్ కూడా ఆమె సబ్మిట్ చేసింది. దాదాపు 1,00,000 కోట్లు, అంటే సంవత్సరానికి 25,000 కోట్లు స్కామ్ జరిగింది. 4 ఏళ్ళకి 1,00,000 కోట్లు స్కామ్ జరిగింది అనేది ఆమె చెప్పింది. దాదాపు 100 కంపెనీలు అప్పుడు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లో నమోదు చేసుకున్నాయి కొత్తగా. మొత్తం 74% కాంట్రాక్ట్లు, అంటే ఈ బ్రాండ్స్ కాంట్రాక్ట్లు ఓన్లీ 16 కంపెనీలకు ఇచ్చారు. అవన్నీ కూడా దేశంలో ఎక్కడా లేని విచిత్రమైన బ్రాండ్లు అంతా పెట్టారు అనేది ఇవన్నీ చేసి ఆమె ఇచ్చింది. అందుకనే ఇక్కడ క్యాష్ ఇది ఉంది తప్ప డీటెయిల్ పేమెంట్స్ అనేవి నిలిపేశారు. కుంభకోణం కోసమే, డబ్బులు తినడం కోసమే ఇది చేశారనేది ఆమె ఆరోపించింది. దాని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక ముందు సిఐడి విచారణ అన్నారు, దాని తర్వాత సపరేట్గా సిట్ వేశారు. సిట్ రంగంలో దిగింది. ఇప్పుడు సిట్ ఏంటంటే మొత్తం పరిశీలించి ఖచ్చితంగా కుంభకోణం జరిగింది. అయితే 1,00,000 కోట్లు కాదు, 3,500 కోట్లుగా తేల్చింది. దీని కింగ్ పింగ్ రాజ్ కసిరెడ్డి అనేది తేల్చారు. ఇప్పటి వరకు ఏంటంటే మొత్తం 29 మంది వ్యక్తులు, తర్వాత 19 సంస్థల మీద కేసు పెట్టారు. ఇందులో 29 మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు, 19 సంస్థలు ఇన్వాల్వ్ అయ్యారు అనేది కేసు పెట్టారు. ఇందులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. అందులో మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, తర్వాత మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తర్వాత బాలాజీ గోవిందప్ప, వెంకటేష్ నాయుడు, ఇలాగ చాలా మందిని అయితే అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా మందికి బెయిల్ వచ్చేసింది. మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళకి బెయిల్ వచ్చేసింది. కాకపోతే ఇప్పటికి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి ఇంకొక 8 మంది అయితే లోపల ఉన్నారు ఇప్పటికీ కేసులో. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులను కూడా అటాచ్ చేయడానికి మధ్యనే సిట్ అనేది ముందుకెళ్ళింది. సో ఈ నేపథ్యం అంటే క్లియర్గా వాళ్ళు చెప్తున్నది ఏమంటే 3,500 కోట్లు స్కామ్ జరిగింది. ఆ డబ్బుల్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన అనుచరుడు, ప్రధాన అనుచరుడైన వెంకటేష్ నాయుడు ద్వారా ఈ డబ్బుల్ని వివిధ కంటెస్టెంట్లకి డిస్ట్రిబ్యూట్ చేశారు. అంటే పార్టీ ఎవరెవరినో నిలబెట్టింది, జగన్ ఎవరెవరికి అనామకులకంతా టికెట్ ఇచ్చారు. వాళ్ళు ఖర్చు పెట్టుకునే డబ్బులు వాళ్ళ దగ్గర లేదు, కాబట్టి పార్టీనే వాళ్ళకి ఫండ్ ఇవ్వాలి. అలాగా జగన్ ఈ డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేయమని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగిస్తే ఆయన తన అనుచరుడైన వెంకటేష్ నాయుడు, తర్వాత వాళ్ళకి హెల్ప్ చేసింది బాలాజీ గోవిందప్ప, నవీన్ కృష్ణ, వీళ్ళు హెల్ప్ చేశారు. వీళ్ళంతా కలిసి ఈ డబ్బుల్ని తీసుకొని వివిధ హుడా వెహికల్స్, తొడ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆర్గనైజేషన్, ఆ తొడా వెహికల్స్ ద్వారా డౌట్ రాకుండా పోలీసులకి వీళ్ళ గవర్నమెంటే కాబట్టి పెద్ద ఇబ్బంది కూడా లేదు, అలాగే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు అని చెప్పి సిట్ ఏం చేసిందంటే ఇప్పుడు సెకండ్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ని కోర్టులో పెట్టింది. అందులో ఈ డీటెయిల్స్ అంతా ఉన్నాయి. అంటే సిడిఆర్, కాల్ డేటా రికార్డ్స్, తర్వాత వీళ్ళు సెల్ ఫోన్ టవర్స్, ఎక్కడెక్కడ ఈ ఫోన్లు ఉన్నాయి, తర్వాత సెల్ డంప్స్, తర్వాత డివైస్ యాక్టివిటీలు, టోల్ ప్లాజాలో నమోదైన వెహికల్ ఎక్కడెక్కడ నమోదైనాయి అవి రికార్డ్ అయిన నెంబర్స్, తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్స్, ఇవన్నీ సమగ్రంగా సబ్మిట్ చేసింది. అంటే క్లియర్గా సిట్ చెప్తున్నది ఏమంటే 2024 ఎన్నికల్లో 3,500 కోట్ల డబ్బులు పార్టీ ఫండ్ లాగా వీళ్ళు క్యాండిడేట్లకు ఇచ్చారు.
అంటే క్లియర్గా ఎలక్షన్లలో అవినీతి జరిగిందనేది సిట్ చెప్తుంది. కానీ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అవినీతి జరగలేదు, ఎటువంటి అక్రమాలు జరగలేదు, ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరిగాయని ఎన్నికల కమిషన్ ఆల్రెడీ డిక్లేర్ చేసింది. ఇప్పుడు సిట్ చెప్పేదానికి ఎన్నికల కమిషన్ చెప్పేదానికి మధ్య ఒక కాంట్రడిక్షన్, వైరుధ్యం అయితే కనిపిస్తుంది. దీన్ని పెట్టుకొని జై భీమ్రావ్ భారత్ పార్టీ నాయకుడు జడ శ్రవణ్ కుమార్ వాళ్ళు 25 మంది నిలబెట్టారు. 25 చోట్ల పోటీ చేసింది పార్టీ. వాళ్ళు ఈసీకి లెటర్ రాశారు. మీరేమో ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగాయి, అవినీతి అక్రమాలు జరగలేదంటున్నారు, సిట్ ఏమో జరిగిందని చెప్తుంది. సో సిట్ది కరెక్ట్ అయితే మీది అబద్ధం అవుతుంది, మీది కరెక్ట్ అయితే సిట్ అబద్ధం చెప్తుంది. మరి ఏది తేల్చండి అని లెటర్ రాశారు. వాళ్ళు రిప్లై అయిపోతే హైకోర్టుకి వెళ్ళారు ఎవరు, శ్రవణ్ కుమార్ వాళ్ళు. ఇప్పుడు హైకోర్టు ఈసీకి ఆదేశించింది, వారం లోపల రిప్లై ఇవ్వండి, ఎందుకు మీరు రిప్లై ఇవ్వట్లేదు అని. సో ఇప్పుడు ఈసీ ఏం చెప్తుంది, సహజంగానే లేదు అక్రమాలు ఏం జరగలేదని కోర్టుకి చెప్పాలి. అప్పుడు ఈసీ అడుగుతుంది సిట్ని, కోర్టు అడుగుతుంది సిట్ని, హైకోర్టు. ఈసీ ఏమో అక్రమాలు జరుగుతుంది, మీరేమో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో జరిగిందని చెప్తున్నారు అని అంటుంది. ఇప్పుడు ఏది కరెక్ట్, సిట్ది కరెక్టా ఈసీది కరెక్టా? సిట్ది కరెక్ట్ అయితే ఈసీది అబద్ధం, అప్పుడు ఎన్నికలు మళ్ళీ పెట్టాల్సి వస్తుంది, ఇది కానీ కరెక్ట్ అని ప్రూవ్ అయితే. లేదు సిట్ అబద్ధం చెప్తే అసలు ఈ కేసే లేదు, ఎందుకంటే కేసులో 3,500 పంచారని చెప్తున్నారు, పంచింది అబద్ధం అని తేలితే లేదన్నట్టు కదా, వీళ్ళు అబద్ధం చెప్తున్నట్టు కదా సిట్. సో అందువల్ల ఒక ఇరకాటం అయితే సమస్య వచ్చింది. మరి ఇప్పుడు ఈసీ ఏం చెప్పబోతుంది, దీని మీద హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది, అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయని కాదు కానీ ఒక ప్రాబ్లం అయితే వస్తుంది ఖచ్చితంగా. అంటే ఇది సిట్ది ప్రూవ్ అయిపోయి అవినీతి ప్రూవ్ అయిపోయి ఎన్నికలు వచ్చేసేంత పరిస్థితి అయితే రాదు. అందుకనే తెలుగుదేశం మీడియా దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు ఈ ఇష్యూని. మనం ఎందుకు లెక్కెలికేది అన్నట్టు గమ్మున ఉండారు. కాకపోతే ఇది ఒక ట్రిక్కీ ప్రాబ్లం లాగా అయితే మాత్రం ఉంటుంది. సో మరి దీన్ని హైకోర్టు ఎలా చూడబోతుంది, హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాము 100 కోట్లే, అది కూడా 40 ఫండ్. సో అదే నేషనల్ని కుదిపేసింది. మరి ఇది 3,500 కోట్లు పైగా ఎలక్షన్లకు వాడారని సిట్టు క్లియర్గా చెప్తుంది. దాన్ని మొత్తం ఎలా ట్రావెల్ అయినాయి, ఏ వెహికల్స్ వెళ్ళింది, డబ్బులు ఎవరో తీసుకెళ్లారు, ఎక్కడ తీసుకెళ్లారని. సో ఆల్రెడీ ఒక 11 కోట్లు సీజ్ చేశారు. కాబట్టి ఇది కొంచెం సీరియస్గానే అయ్యే అవకాశం ఉంది. సిట్టు కూడా గట్టిగా ఆధారాలు కోర్టుకు పెట్టింది. ఇప్పుడు ఈసీ చెప్పాల్సి ఉంది, అవును సిట్టు చెప్పేది నిజమే, అవినీతి అక్రమాలు జరిగాయి అనేసి ఈసీ చెప్పాలా. ఈసీ చెప్తే, ఈసీగాని ఒప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎన్నికలు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంది. కానీ ఈసీ ఒప్పుకోదు, ఎందుకంటే ఆల్రెడీ ఈసీ చెప్పింది కాబట్టి. ఇప్పుడు సిటీ చెప్పారు కాబట్టి మేము కూడా ఒప్పుకుంటున్నాం అనేది ఈసీ చెప్పదు. కాబట్టి ఇప్పుడు 2 ప్రభుత్వ సంస్థల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అయితే వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఈసీ ఏం చెప్తుంది, దానికి సిట్టు గట్టిగా ఉంటుందా, లేదు మా దగ్గర అంటే కాంక్రీట్ ఆరోపణలు, ఇవి ఆరోపణలు మాత్రమే కానీ సాక్ష్యాలు లేదని చెప్పేస్తుందా సిట్టు. అట్లా చెప్పినప్పుడు మరి ఆ కుంభకోణం కేసు నిలవదు కదా అనేది. మరి దీన్ని రాజకీయంగా వైసీపీ వాడుకునే అవకాశం కూడా ఉంది. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.